ప్యాషన్ ప్లస్ అండి, ఓల్డ్ మోడల్. బండికి ప్రాబ్లం ఏంటంటే కరెంట్ అనేది సప్లై అవ్వట్లేదు. మీరు ఒకసారి చూడండి. కరెంట్ అనేది అసలు సప్లై అవ్వట్లేదు. ఆల్రెడీ ఇది 2 మెకానిక్ షాపుల దగ్గరికి వెళ్ళి వచ్చేసింది అనమాట. వాళ్ళకు కూడా అర్థం కాక మన దగ్గర పంపించారు. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన దగ్గర ప్యాషన్ ప్లస్ వచ్చిందండి. అయితే ఆ బైక్ అనేది స్టార్ట్ అవ్వట్లేదని చూస్తే దానికి కరెంట్ అనేది రావట్లేదు. అయితే అది సిడిఐ కాంటాక్ట్ ప్రాబ్లమా అనేది, మ్యాగ్నెట్ కాయిల్ ప్రాబ్లమా అనేది ఎవరికి తెలియక మన దగ్గరికి తీసుకొచ్చారనమాట. అయితే అది 2 మెకానిక్ షాపుల దగ్గరికి వెళ్ళి మన దగ్గరకు వచ్చింది. అయితే కస్టమర్ ఏమన్నారంటే దానికి ఎలాగైనా చేసి మీరు స్టార్ట్ చేసి ఇవ్వాలని చెప్పారు. అయితే ఈ దీంట్లో వైరింగ్ ప్రాబ్లమా, లేకపోతే స్విచ్ల ప్రాబ్లమా, లేకపోతే పవర్ కాయిలా, లేకపోతే ఇగ్నిషన్ ప్రాబ్లమా, లేకపోతే సిడి కాయిల్ ప్రాబ్లమా అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. చాలా పాత మోడల్ బైక్ అనమాట. అయితే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్త వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. స్క్రిప్ట్ చేయకుండా వీడియో చూస్తే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. చెక్ చేసి ఏంటంటే ఫ్రెండ్స్, స్విచ్ గడ్డ ఉంటుంది కదా, ఆ కాయిల్ స్పిన్స్ కానీ మనకు ఫంగస్ వచ్చి కార్బన్ వచ్చేస్తే మనకు బైక్ అనేది కరెంట్ అది సరిగా రాదు. కాకపోతే డైరెక్ట్ చేసి చూశాను, అక్కడ కూడా దీనికి ప్రాబ్లం లేదు. తర్వాత వచ్చేసి ఇక్కడ సిడి హెడ్ కాయిల్ వైర్లు కూడా కరెక్ట్ ఉందా లేదా అని కూడా చెక్ చేశాను అనమాట. అయితే ఇక్కడ కూడా దీంట్లో ఎక్కడ ఏం ప్రాబ్లం అనిపించట్లేదు నాకైతే. అయితే దానికోసం వేరే సిడి కాయిల్ కూడా తెచ్చి చెక్ చేశాను. అయితే దీంట్లో కూడా ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ వైర్ల ప్రాబ్లం ఏమైనా ఉందా, లేకపోతే వైర్లు ఏమైనా కట్ అయిపోయాయని చూస్తే కూడా ఇక్కడ వైరింగ్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు. ఇక్కడ మ్యాగ్నెట్లో ఏమైనా వైర్లు ఏమైనా కట్ అయ్యిందా అనేది చెక్ చేస్తాం ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకు తెలుస్తుంది. ఆ మెకానిక్ కొత్త కాయలు అయితే బీచాడు, వైరింగ్ కూడా బాగానే ఉంది. కాకపోతే కరెంట్ మాత్రం రావట్లేదు. ఇంకా వేరే ఏమేమి ప్రాబ్లం ఉంటాయో దీంట్లో మనం చెక్ చేసుకుంటే మనకు అప్పుడే అర్థమవుతుంది. కాకపోతే ఇది కొంచెం మనకు ఇబ్బంది పెడుతుంది. కాకపోతే దీని ప్రాబ్లం అయితే నేను సాల్వ్ చేసి తీరుతాను. బండి పాతదైనా కానీ ప్రాబ్లం మాత్రం కొత్తగా ఉంది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే నాకు ఇక్కడ పవర్ కాయిల్ మీద కొంచెం డౌట్గా ఉంది. అయితే దీన్ని ఎలా చెక్ చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చాలామంది మెకానిక్ ఏం చేస్తారంటే ఇది అసలు పోదని చెప్పేసి గ్యారంటీగా ఉంటారు. కాకపోతే దీన్ని కూడా ఒకసారి మనం చెక్ చేసుకుంటే మన డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. మల్టీమీటర్ అండి ఇది. మల్టీమీటర్తో మనం ఈ పవర్ కాయిల్ని ఎలా చెక్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే ఈ బ్లింకింగ్ మోడ్లో పెట్టుకోవాలి. కనిపిస్తుంది కదా, ఈ బ్లింకింగ్ మోడ్లో పెట్టుకొని మనకు ఇక్కడ గ్రౌండ్ మెయిన్ వైర్ ఉంటుంది అనమాట. ఇది గ్రౌండ్, ఇది మెయిన్ వైరు. ఈ మెయిన్ వైర్కి ఈ 2 వైర్లు అనేది టచ్ చేసి చూడాలి, అప్పుడే మనకు తెలుస్తుంది. ఈ 2 వైర్లను మనకు గ్రౌండ్కి మరియు మెయిన్కి మనం టచ్ చేస్తే మనకి ఇక్కడ బీప్ సౌండ్ రావాలి. అంటే బీప్ సౌండ్ రావట్లేదు అంటే ఈ కాయిల్ అనేది మనకు ఫెయిల్ అయిపోయిందని అర్థము. ఇప్పుడు ఇంకో కాయిల్ మనం కొత్తది తీసుకొచ్చి దీన్ని చెక్ చేద్దాం, మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. కొత్త పవర్ కాయిల్ అయితే ఒకటి తీసుకొచ్చాను. ఇప్పుడు చూడండి, ఈ పవర్ కాయిల్ని నేను ఒక వైర్ ఇట్లా టచ్ చేస్తాను. చూసారా ఫ్రెండ్స్, బ్లింకింగ్ వస్తుంది, మళ్ళీ బ్లింకింగ్ వస్తుంది. ఇప్పుడు రావట్లేదు. ఇలా మనం చెక్ చేసుకుంటే మనకు డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది. పవర్ కాయిల్ అయితే ఇక్కడ ఫిట్ చేశాను. ఇప్పుడు మీకు కరెంట్ ఎలా వస్తుందో అనేది చెక్ చేసి చూపిస్తాను. బైక్ అయితే మనకు స్టార్ట్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ప్రాబ్లం దానికి ఏముందంటే సిడిఐలో ప్రాబ్లం లేదు, మ్యాగ్నెట్ కాయిల్లో ప్రాబ్లం లేదు, వైరింగ్లో కూడా ప్రాబ్లం లేదు. కాకపోతే పవర్ కాయిల్ మీద మెకానిక్కి డౌట్ అనేది రాలేదు. నాకు కొంచెం డౌట్ వచ్చి దాన్ని చెక్ చేశాను. మల్టీమీటర్తో మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు.
మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అది మెకానిక్ కానివ్వండి, లేకపోతే కస్టమర్ కానివ్వండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీ బైకుల గురించి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా కానీ మీరు డౌట్ని క్లియర్ చేయండి. నేను మీకు క్లారిటీ ఇస్తాను. నా వర్క్ గురించి, నేను చేస్తున్న వీడియోల గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోలు చూడాలనుకుంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ ఇవ్వండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు జై హింద్.